విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అంటే ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా స్వపక్షంలో వాళ్ళే ప్రభుత్వాన్ని నిలదీసుకోవడం వాళ్ళే, చర్చించుకోవడం వాళ్ళే, ఆన్సర్స్ ఇచ్చుకోవడం కూడా వాళ్ళే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఈ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంకా 10 ఏళ్ల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం గా ఉంటే గనక ఒక రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి పదంలో నడిపిస్తారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ రఫీ గారు మనతో పాటు ఉన్నారు. మిగతా విషయాలు ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇదేనా, ఇంకేదైనా ఉందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవం ఆలోచించి చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆయన ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉండి చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పడం అనేది హైలైట్ అనుకుంటే, అంతకుముందే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి, ఆయన ఎక్స్పీరియన్స్ గురించి, ఆయన చేసే ఆలోచనల గురించి చాలాసార్లు ఆయన ప్రశంసించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుంది అని చెప్పి చెప్పడం అనేది అది చాలా ఆహ్వానించదగినటువంటి విషయము. ఇది జగన్మోహన్ రెడ్డి అనుకోకి ఒక పెద్ద సెట్ బ్యాక్ అనమాట, అసనిపాతం. ఎందుకంటే వాళ్ళు ఈ కూటమిలో లుకలుకలు వస్తాయి, వాళ్ళు విడిపోతారు, విడిపోతే నేను గెలవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంచెం ఆశలు పెట్టుకుని ఉన్నాడు. అతని పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల దాకా మా మధ్య ఎటువంటి విభేదాలు రావు, మేము కలిసి ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జగన్మోహన్ రెడ్డి అండ్ అనుకొని నిరాశపరిచినటువంటి అంశం. నిరాశ పరిచినట్టు నిన్న తన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నట్టుంది. నిన్న సూపర్ 6 లేదు, ఏం లేదు, ఇప్పటి వరకు అసలు నిధులే ఇవ్వలేదు సూపర్ 6 కి అని మాట్లాడారు కదా. అంటే అతను సూపర్ 6 ఫెయిల్ అయిపోతుంది, ఆ అంశం తీసుకొని మహిళల దగ్గర, బడుగు వర్గాల దగ్గర వెళ్ళాలని చెప్పేసి అతను కళ్ళు కంటున్నాడు. ఇప్పుడు సూపర్ 6 డిజైన్ చేసినప్పుడే దాన్ని ఎలా అమలు జరపాలనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాస్త్రవేత్తల్ని, నిపుణులతో కూర్చొని తెలుగుదేశం పార్టీ ఈ విషయాల్ని క్రోడీకరించి ఆ 6 పథకాలను పెట్టడం జరిగింది. అయితే అన్ని పథకాలు గెలవటంతోనే మొదటి రోజున, మొదటి నెలలో పెడతామని చెప్పి ఎక్కడ కూటమి నాయకులు ప్రజలకి చెప్పలేదు. మేము చెప్పని విషయం ఏంటంటే, ఇది సూపర్ 6లో చెప్పని విషయం ఏంటంటే 4,000 రూపాయల పెన్షన్ విత్ అరియర్స్తో పాటు, 3,000 రూపాయల అరియర్స్తో పాటు 7,000 ఇచ్చాం. అక్కడే జగన్మోహన్ రెడ్డి సగం పడిపోయాడు. ఎప్పుడు పెన్షన్స్ గురించి అతను మాట్లాడలేదు, మీరు గమనించారో లేదు. నా హయాంలో ఎంతమందికి ఇచ్చా, ఎంతమందికి ఇచ్చా అని చెప్పుకునేవాడు. ఇప్పుడు సూపర్ 6లో ఫస్ట్ మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ని మనం రిలీజ్ చేసాం. ఇప్పటికే దాదాపు 30 లక్షల పైన బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 1 కోటి చిల్లర ఉంది అది. అంటే అందరికీ ఒకేసారి గ్యాస్ అవసరం ఉండదు కదా, వాళ్ళు అయిపోయిన తర్వాత బుక్ చేసుకుంటూ ఉంటారు. దానికే ప్రభుత్వం 2,600 కోట్లు ఎంతో పెడుతున్నట్టు ఉంది సంవత్సరానికి. అది చాలా చిన్న అమౌంట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మిగతా ఈ జనవరిలో తల్లికి వందనం, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని ఎద్దేవా చేస్తున్నాడు. ఏంటమ్మా, దామా దామా దామా, నీకు 15, నీకు 15 అని ఎద్దేవా చేస్తున్నాడు. అదిగో మేమేమంటామంటే, ఇదిగో అమ్మ తీసుకో 15,000, ఇదిగో బాబు తీసుకో 15,000,
ఇదిగో పాప తీసుకో 15,000 అంటే మేము ఇవ్వబోతున్నాం. దానికి బడ్జెట్లో కూడా ఎలికేషన్ ఇవ్వటం జరిగింది. ఎందుకు మేము తక్కువ ఇచ్చాము ఎలికేషన్ అంటాడు, అతనికి పరిపాలన చేత కాదు కదా. కొన్ని వేల మేము కోట్లు సార్, ఆయనకి తక్కువే కదా. ఏమమ్మా కొన్ని వేల కోట్లు ఇవ్వాలేమో సార్. అంటే మేము ఎలికేషన్ చేశాము. సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నాయి దానికి. ఉమ్, అనేక అనేక పథకాలతో లింక్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా బోల్డంత డబ్బు వస్తుంది. సర్వశిక్ష అభియాన్ కింద ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కలిపితే సరిపోతుంది డబ్బు ఇవ్వడానికి. 84 లక్షల మంది పిల్లలు ఉన్నారని అంచనా వేయటం జరిగింది. ఇప్పుడు అది ఖచ్చితంగా అమలు జరుపుతాం. అలాగే మార్చి ఏప్రిల్ నెలలో రైతు భరోసా 20,000 రూపాయలు. అది రైతు భరోసా కాదు, ఆ, అన్నదాత సుఖీభావ కింద. ఆ 2 పథకాలు పెద్ద పథకాలు అమలు జరిగితే 3 అవుతాయి. ఇంకో 4వది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇప్పుడు డొక్కు బస్సులు ఉన్నాయి, అసలు నడవట్లేదు, బస్సులే రావట్లేదు. 5 సంవత్సరాలు కొత్త బస్సు ఒక్కటి కొనలేదు అతను. అయితే మేమే ప్లాన్ చేసామంటే, ముందు డ్రైవర్లు లేరు, కండక్టర్ లేరు, వాళ్ళని రిక్రూట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటే డీజిల్ ఖర్చు లేకుండా బస్సులు తిరుగుతాయి. కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ తీసుకొని ఆ బస్సులు కొన్న తర్వాత ఈ పథకం పెడతాం. పెద్దగా ప్రభుత్వం మీద భారం ఉండదు. అది 4వ పథకం. ఇక ఆ తర్వాత 5 ఏంటంటే నిరుద్యోగ భృతి, 2వది మహాశక్తి, మహిళలకి 1,500 రూపాయలు ఇచ్చేది. ఆ 2 కూడా ఖచ్చితంగా అమలు జరుపుతాం. అందులో కూడా బోల్డన్ని సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు మ్యాచింగ్ ఉంది. అవన్నీ తీసుకుంటాం, మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేసి చేస్తాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటానికి ఉండదు. ఇప్పుడు పెన్షన్ విషయంలో మాట్లాడకుండా ఎలాగైతే నోరు మూసుకున్నాడో, ఇక ఈ 6 అమలు చేసిన తర్వాత ఇంకేమీ మాట్లాడలేడు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక పక్కన అమరావతి, పోలవరం, రోడ్లు, ప్రాజెక్టులు, కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి ఒక పక్క వెళ్తుంది. 2వ పక్క సంక్షేమ కార్యక్రమాలు. 3వది ఏంటంటే వీళ్ళ అవినీతిని తవ్వి తీస్తా ఉన్నారు. రోజుకి ఒకటి వస్తూ ఉంది. ఇది అనుకోకుండా పేలిన బాంబు కదా ఇది. ఆదాని గ్రీన్ ఎనర్జీది అనుకోకుండా అయ్యవారి మెడకి చుట్టుకుంది. చూడాలి మరి దాని ఏ రకంగా ఉంటుందో. ఇప్పుడు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 10 సంవత్సరాలు అంటే వచ్చే ఎలక్షన్లో కూడా కూటమే గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయన ఏదైతే చెప్పాడో అది సర్వత్రా హర్షం వ్యక్తమైంది. వైసీపీ నాయకులు మాత్రం ఢీలా పడిపోయారు. వీళ్ళు విడిపోతారు, మనం ఏదో చేయాలి. అలాంటి విడిపోయేటువంటి ఇది కాదు. ముందు రాష్ట్రం ప్రధానమైనటువంటి అంశం. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని ఒక గాడిన పెట్టి పరిపాలన ప్రజలకు మేలు చేసి, పంచాయతీల్ని పటిష్టపరిచి, గ్రామాల్ని పటిష్టపరిచి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్, అనుభవం ఉన్నటువంటి విజనరీ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకోవటం అనేది వెల్కమ్ చేయవలసినటువంటి అంశం. రైట్ సార్. సో మీ ప్రభుత్వం ఇంకా మీరు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అందరూ అనుకున్నట్టుగానే ప్రజల కళల్ని నిజం చేసి ఇలాగే ఇంకో 10 ఏళ్ల పాటు ఒక ఆర్గనైజ్డ్ గా పరిపాలన అనేది అందిస్తే గనక ఖచ్చితంగా మళ్ళీ ఉపాధి హామీ పథకాలు ఇవన్నీ కొంతవరకు నెరవేర్చినట్టయితే గనక ప్రజల్లో కూడా వీళ్ళ మీద విశ్వాసం పెరుగుతుంది. ప్రజా పాలన అందించే నాయకులు ఎప్పుడూ అధికారంలో ఉండాలని ఈ అంశం గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.